క్రీడా స్థలాల్లో లేని ప్రైవేట్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కీసర స్వామి అన్నారు. దుబ్బాక మండల కేంద్రంలో ఎంఈఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా మైదానాలు లేని పాఠశాలలపై సమగ్ర విచారణ చేసి నిబంధనలు పాటించిన ప్రైవేట్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు దుబ్బాకలో స్థానిక ఎంఈఓ గారికి సంబంధించినటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలలో కనీస క్రీడా మైదానాలు లేకుండా విద్యా వ్యవస్థ చేపట్టడం జరిగింది. ఇలా మేము అడుగుతున్నామంటే ఇలా ఒక ప్రైవేటు యాజమాన్యమే కక్షపూరితమైనటువంటి కాకుండా దేశంలో క్రీడాకారులని ప్రభుత్వ పాఠశాలే కావచ్చు, ప్రైవేట్ రంగ పాఠశాలే కావచ్చు, క్రీడాకారులను ప్రోత్సహించితే మన దేశంలో పథకాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కనీసం క్రీడా మైదానం లేకుండా కొన్నిటికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాటిపైన స్థానిక ఎంఈఓ గారే కావచ్చు లేదా జిల్లా కలెక్టర్ కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారుల మీద చర్యలు చేపడితే ఇలాంటి పాఠశాలను మనం యాక్షన్ తీసుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. దయచేసి అధికారులు క్రీడా మైదానం మీద దృష్టి పెట్టండి. దేశంలో మనం చూసాం నిన్నాక మన పథకాలు ఎన్ని వచ్చినా దానికి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనం గ్రామ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడం లేదు. కనీస పాఠశాల క్రీడా మైదానం లేనప్పుడు ఒక విద్యార్థులు క్రీడాకారులకు ఎలా తయారవుతున్న విషయాన్ని ఒకసారి అధికారులు ఆలోచన చేయాలి. ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా క్రీడా మైదానాల మీద దృష్టి పెట్టాలి. నియోజకవర్గ స్థాయిలలో ఇలా ఎలక్షన్లు వచ్చినప్పుడు యువతను వాడుకోవడమే తప్పితే ఇలా యువతని ఇలా క్రీడా రంగంలో తీసుకుపోయి ఇలా రాష్ట్రంలో ఒక క్రీడా రంగం ఉంటే ఆ రాష్ట్రానికి ఒక పేరు ఉంటుంది. ఒక గ్రామ స్థాయి నుంచి ఒక క్రీడాకారుడు ఉంటే ఆ గ్రామానికి ఒక మంచి పేరు ఉంటుంది. దాన్ని గ్రామ స్థాయి నుంచి రావాలనేది మా తెలంగాణ జనసమితి పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఏ ప్రభుత్వాన్ని మేము విమర్శిస్తలేము. ఇలా నాయకులు కరెక్ట్ మీరు పనిచేయండి. మీకున్న బాధ్యతలు మీకున్నటువంటి అధికారాలను మీరు నిర్వర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.